ప్రార్థన చేస్తాను. మహోన్నతుడమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తుతులు సమర్పించుకుంటూ ఈ ఉదయకాల సమయమున ప్రభువా, నీ కృపకు పాత్రులుగా నీ నామస్మరణలో నిలిచి ఉండడానికి సహాయం చేయండి. యేసు రాజా, నీ రాకడకు మేము సిద్ధపడటకు ప్రభువా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సహవాసములో ఇక్కడ చేరినటువంటి మమ్మల్ని, మాతో కూడా నీ నామస్మరణ చేస్తున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించమని, కృపకు పాత్రలుగా నిలుపుకోమని, ఈ దినమంతటిని నీ ప్రేమలో, నీ కృపలో మమ్మల్ని వాడుకోమని, మా బలహీనతలు, మా అనారోగ్యములు తొలగించి నాయన చక్కని ఆరోగ్యం ఇచ్చి కాపాడమని, ఘనత మహిమలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం అందరం లేచి నిలిచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి కీర్తన 46వ కీర్తన. ప్రభువా నిన్ను ఆరాధింపను చేరితిమి ఉదయ సమయం అనే పాటను పాడుకుందాం. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి విరాజిమ్మగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, విభవముగను ప్రభాకరముగను విరియు నీతి జంబులాత్మగణ నిధన ఉనుగూడి భక్తిని ఆత్మతో సత్యంబుతోడను. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభకాంతి ప్రభావింపగా, ఇరులు గమ్మిన నుండి అరుణోదయము గనుక అరిగాపు నీవే కాదా, దేవా రాత్రి అరిగాపు నీవే కాదా, విరివిగా మా హృదయ సీమల్ నెరిగియు నిన చీకటులుగు ధరిమి శాంత వైన మనసుల దయ ప్రసాది కన్ను భజింతుము. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా, దేవ శుభకాంతి విరాజిమ్మగా, అనగాని సాన్నిధ్యముననుండ దుర్మనసులను నరికట్టుము, దేవా మాదు మనసుల నరికట్టుము, వినయ భయ భక్తుదలరిపగ వినుచు నీవాక్యోపదేశముల నిశమును ధ్యానించినాత్మను తుదకు ప్రసన్నమగును. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభావింపగా,
దేవా నేడు శుభకాంతి విరగా పని పాటలలో మేమి దినము నీకే మహిమ నొనగూర్ప నడిపించుము. దేవా నిన్నే ఘనపరచ నడిపించుము. తనువు శ్రమ చేబడలినను మా దారి దుర్గమమైన కన్బడ వనట చందక నేరి చేసిన ప్రభువు కొరకని చేయ నడుపుము. ప్రభువా నిన్నారాధి పను చేరీతి మీ ఉదయ శుభకాంతి ప్రభావింపగా చిత్తేరితో. దేవా నేడు శుభకాంతి వైరాజిమ్మగా. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృపా సత్య సంపూర్ణుడమైన మా పరలోకపు తండ్రి, మరొకసారి మీకు వందనములు స్తుతులు సమర్పించుకుంటూ ఈ యొక్క శాశ్వతమైనటువంటి జీవితములో నీ శాశ్వతమైనటువంటి కృప నిబిడలమైనటువంటి మాకు దయచేయండి ప్రార్థిస్తుంటున్నాం. యేసురాజా, మేమేమై ఉంటున్నామో కేవలము నీ యొక్క కృప ఉచితమైనటువంటి కృప వలనే ఉంటున్నాం. ఈ సమయాన్ని మా ప్రభువా కొద్ది నిమిషములు నీ సన్నిధిలో గడుపుటకు సిద్ధపడుచు నీ పాద సన్నిధిలో ప్రభువా కూర్చొని ఉంటుండగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. చదవబోయే వాక్యము, ధ్యానించబోయే అంశము నీ నామమునకు మహిమకరముగా ప్రభువా మాకు అర్థం చేయించమని, అర్థం చేసుకున్నటువంటిది మా జీవితాలకు ప్రభువా ఒక అద్దములాగా వాటిని చూసుకుంటూ ఎదగడానికి, సాక్షులుగా నిలవడానికి కృప దయచేయండి. ఈ దినమంతటిని నీ కృప సంరక్షణలో మమ్మల్ని ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. యేసురాజా, ఈ ఆరాధన ఆది నుంచి చివరి వరకు నీ ప్రేమకు పాత్రులుగా చేసుకుని మా ద్వారా ఘనత మహిమలు మీరే పొందుకోమని యేసునామమున అడుగుచుంటున్నాము మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యం చదువుకున్నామండి. ఇది మనకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన గ్రంథము హగ్గై గ్రంథము 2వ అధ్యాయము మొదటి 9 వచనములు మనం చదువుకుందాం. పాత నిబంధన గ్రంథములో హగ్గై గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి 9 వచనాలు వ్రాయబడిన దేవుని వాక్యమును చదువుకుందాం. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి ఎలయనగా, యెహోవా సర్వ నరులను ఇశ్రాయేలుల గోత్రములను వారి పట్టణస్థులందరినీ లక్ష్యపెట్టువారు గనుక వారి సరిహద్దులను ఆనుకొని ఉన్న హమాతు
హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు మరి ఆది నుంచి చెప్పుచూ వచ్చాను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోట కట్టుకొని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని వీధులలోని కసువంతా విస్తారముగా సువర్ణముగా సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమంత వరకు మున్నంత వరకు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించెను. అది అగ్నిచేత కాల్చబడును. అస్కెలోను దాన్ని చూచి జడిసి, గాజా దానిని చూచి బహుగా వణుకుచు ఎక్రోను పట్టణము తాను నమ్ముకొని అది అనుమానము అనుకొనగా అస్కెలోను నిర్ధరణముగా ఉండెను. అపోదులో పలు సంకర జనములు కాపురముండును. ఫిలిస్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తము దారకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదని. వారును శేషముగా ఉండు మన దేవునికి వారు యూదా వారిలో పెద్దలందరికీ దగ్గరగా వచ్చెదరు. ఎక్రోను వారు యెబూసీయుల కంటే వలె ఉందురు. నేను కనులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరించకుండాను తిరుగువాడు సైన్యములు నా మందిరం మీదికి రాకుండాను దాన్ని కాపాడుకొనుటకై నేనొక దండు సేనను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై రానై ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. థ్యాంక్స్ టు బీ టు ద లార్డ్. అందరము లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి కీర్తన 256వ కీర్తన 54వ కీర్తన పాడుకుందామండి. పల్లవి 2వ వచనం మాత్రం పాడుకుందాం. ప్రభువా పంపు మాని శుభవాసము నిమ్మా. ప్రభువా పంపుమా ప్రభలాంబుగని వాక్యమనిడి విభావామృతము కొరియా చేసి ప్రభువా పంపు మాని శుభవాసమునిమా. ప్రభువా పంపుమా నీవా జ్ఞానలమూర్తి దేవా పంపుమా. నీవా జ్ఞానలమున్ భావగములు మార్చి మనముల్ పావనంబు పొందునటులా ప్రభువా పంపు మాని శుభవాసమునిమ్మా.
ఆ ప్రభువా పంపుమా. అందరము లేచి నిలుచుండి సువార్త భాగమును విందాము. పరిశుద్ధ సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 26వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 4 బిగినింగ్ వర్స్ 26. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 26వ వచనం. యేసు ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకలను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో నుదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేదెగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. మరియు యేసు ఇట్లా నేను దేవుని రాజ్యము ఎట్లు పోల్చేదము? ఏ ఉపమానముతో దానిని ఉపయోగించదము? ఇది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడిన అప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆకాశ పక్షులు దాని మీద నివసింపగలవు అని చెప్పబడి ఉన్నది. క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. ఆమేన్. చదవబడినటువంటి వాక్యం గురించి దినము కొద్ది నిమిషములు ధ్యానం చేసుకుందామండి. పాత నిబంధన గ్రంథము మరి చదవబడినటువంటి సువార్త భాగమును చూసినట్లయితే దేవుని రాజ్యము గూర్చి చెప్పబడి ఉన్నదండి. మన జీవితాలలో వచ్చేటటువంటి ప్రతి చిన్న చిన్న సంతోషమే, చిన్న చిన్న సక్సెసే మనకు పెద్ద సంతోషముగా అనిపిస్తుంది. ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్ స్మాల్ బిగినింగ్ గాడ్ ప్రొడ్యూస్ గ్రేట్ థింగ్స్. మన సామాన్యమైనటువంటి జీవితములో చిన్నదిగా ఆరంభమైతే చాలు, దాన్ని దేవుడు చాలా ఘనమైనటువంటిదిగా తయారు చేస్తాడట. దేవుడు చాలా ప్రేమ గలవాడట. ఎందుకంటే ఆయన సన్నిధిలో ప్రేమ అనేటటువంటి ఊట మరి యూఫ్రటీస్ నది కంటే గొప్పదండి. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, దేవుని వాక్యం అనేటటువంటిది మనకు నిత్య ఆహారము లాంటిది. నిత్యము మనం శరీరానికి శక్తి ఇచ్చేటటువంటి ఆహారము లాంటిది. శారీరకముగా మనం తీసుకునే భోజనం అది తృప్తి కొరకే తీసుకుంటాం. కొంతవరకే మళ్ళీ ఆకలి అవుతుంది. అదే ప్రభువు దగ్గర మనం తీసుకుంటూ ఉంటే
నీకు ఆకలి అనేది తెలియదు, ఇది ఎంత తింటున్నామని కూడా తెలియదు. నో లిమిట్, నో హంగ్రీ. నీకు ఆకలి కూడా తెలియదు, ఇది ఎందుకు తింటున్నామని కూడా తెలియదు. అనగా అలాంటి సాటిస్ఫాక్షన్లో, అలాంటి ఆనందములో ప్రభు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేస్తే, దేవుని రాజ్యము ప్రభు చెప్పినట్టుగా విత్తువాడు ఆ విత్తనాలను పొలంలో చల్లిన తర్వాత అది ఎలా మొలుస్తుంది, ఎలా ఎదుగుతుంది అని చూడటానికి రాత్రింబవళ్ళు అతడు ఎదురు చూడవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ మేలుకొని ఉండగా అతడు మేలుకొనే ఉంటాడు. ఇక్కడ వాక్యం ఏమి చెప్తుందంటే, దాన్ని చూడాలి, అది ఎలా మొలుస్తుంది, అది ఎలా పైకి వస్తుంది, దాన్ని నేను చూడాలి అనే ఆశతో అతడు ఎదురు చూస్తుంటాడంట. కానీ అది ఆశ్చర్యం ఏమిటంటే, అతనికి తెలియకుండానే అది మొలకెత్తుతుంది, పైకి వచ్చేస్తుంది, పంట కూడా కూర్చడానికి నీకు సంతోషాన్ని కల్పిస్తుంది. అనగా దేవుని యొక్క రాజ్యంలో జరిగే మహిమలు ఇలాంటివి అండి. ఆ మహిమ ఎప్పుడు జరుగుతుందంటే, వాక్యము, ప్రార్థన, సమర్పణ అనేటటువంటి విత్తనాలు మన జీవితంలో వేయాలి. వాక్యము, ప్రార్థన, సమర్పణ, ఈ 3 విత్తనాలను మనం వేసినప్పుడు దేవుని రాజ్యములో నీకు తెలియకుండానే అవి మొలకెత్తుతావి, ఎదుగుతూ ఇతరులకు సాక్ష్యముగా ఉండడానికి అవకాశం. ఈ 3 విషయాలను మనం ఎప్పుడు గుర్తుంచుకోవలసినటువంటి అవసరం చాలా ఉంది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, నా ప్రియమైనటువంటి సంగమా, మరి ఈ ప్రార్థన జీవితములో మొట్టమొదట మనము ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి. ప్రభువుకు మొదటి స్థలం ఇచ్చినట్లయితే మరి ప్రభువు తనకు తానుగానే మనలను సరైనటువంటి మార్గములు నడిపిస్తాడు. మనం ప్రభువునకు సమర్పించుకోకుండా ఆ ఆశే ఏదో దురాశ చేత ఆయన సన్నిధికి వస్తే మరి ఏ ప్రయోజనం లేకుండా మనము ఉన్న స్థితిలో నుంచి కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఆశ కలిగి ఉన్నాయి. దేని కొరకు ప్రభు దగ్గరికి వస్తుంటున్నాం? ఆశ. ఏ ఆశ? ఆ ఆశలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటి? విచ్ హోప్ యు ఆర్ కమింగ్ టు ద గాడ్? వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దట్ అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. నీ ఆశ ఎలా ఉండాలి అని అంటే, నీకు, నీ ఆత్మీయ స్థితి బలపడిన తర్వాత నీ కుటుంబానికి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, సాక్ష్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రార్థన జీవితమే వాక్యం చదవడానికి నీకు మార్గం, మనసులో ఆశ పుట్టిస్తుంది. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ సమర్పణ అనేటటువంటిది నీకు తెలియకుండానే ప్రభువుకు నువ్వు సమర్పించుకుంటావు. అది ఇక్కడ ఈరోజు చదువుకున్నటువంటి ఆ సువార్త భాగము, మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా
వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి తెలుసు. నిద్రాహారాలు మానుకొని ఉపవాసాలు ఉంటూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ దేవుని సన్నిధిలో నువ్వు ఎదురు చూడాలని తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది అంటే, మంచిదే, నీ నిర్ణయం మంచిదే. కానీ అన్నీ నాకు తెలిసి జరగాలి, నాకు తెలియకుండా ఏది కూడా జరగకూడదు అనేటటువంటి ఒక తప్పు ఆలోచనతో మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు ఇచ్చేటటువంటి దీవెనలు కూడా నీకు తెలిసే ఉండాలని, తెలిసే నాకు జరగాలని ఆశపడుతూ ఉంటాం. అది దేవుని చిత్తం. అది ఎవరికి ఎలా ఎప్పుడు ఎక్కడ ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే నిన్ ఆయన సృష్టించినటువంటి సృష్టి నీవు అంతే. నీవు నీకు ఆయన ఒక సృష్టికర్త. ఆ సృష్టికర్తను ప్రశ్నించడానికి, ఆయన చేస్తున్నది నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం మనం అసలు చేయకూడదు. ఆయన చేస్తూ ఉంటాడు, మనం అనుభవిస్తూనే ఉండాలి. ఆయన చేస్తూ ఉంటాడు, మనం చూస్తూనే ఉండాలి. ఆయన చేస్తూ ఉంటాడు, మనం తృప్తి పడుతూనే ఉండాలి. కాబట్టి ఈ దినపు వాక్య ప్రకారం మనం గమనించి చూసింటే, మొట్టమొదటిగా మనం ప్రార్థన జీవితములో అడుగు పెట్టినట్లయితే, మోకరించినట్లయితే వాక్యం చదవటానికి నీకు ఆశ కలుగుతుంది. వాక్యం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నిన్ను సమర్పించుకోవడానికి నిన్ను ప్రేరేపిస్తాడు. కాబట్టి ఈ మొదటి స్టెప్ ప్రార్థనలో నువ్వు నిలిచి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా వాక్యం చదవడానికి నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత సమర్పణ ఆటోమేటిక్గా అదే నీకు తెలియకుండానే ఎదిగిపోతుందండి. దేవుని రాజ్యం అలాంటిది, దేవుని వాక్యం కూడా అలాంటిది, దేవుని బిడ్డలు కూడా అలాగే ఎదగాలని ఆయన ఆశపడుచుంటున్నాడు. మన జీవితాలలో జరిగే చిన్న చిన్న సక్సెస్ ఏదైనా కాడి ఒక కార్యం, చిన్న చిన్న పని దేవుడు ఆత్మీయకముగా మన జీవితాలలో దాన్ని పెద్దదిగా చేసి అందరికీ తెలిసేటటువంటి రీతిగా చేయడానికి మనల్ని వాడుకుంటాడు. అనగా ఒక సాక్షిగా వాడుకుంటాడు అనేది నిత్య సత్యం. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయమున దేవుడిచ్చినటువంటి ఈ యొక్క విత్తనాన్ని గురించినటువంటి రహస్యం మా ఆత్మీయమైనటువంటి జీవితానికి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, మరి ఈ ఆవగింజ చెట్టు ఎలాగా ఫలించి దానిపైన అనేకమైనటువంటి పక్షులు ఉండడానికి ఆశ్రయంగా ఉంటుంది అని ప్రభు సెలవిచ్చాడో, అలాగే ఈ ప్రార్థన, వాక్యము, సమర్పణ అనేటటువంటి విత్తనాలు మనం చల్లి మన ఆత్మీయ స్థితిని ఎదిగింప చేసుకుంటే మనం కూడా ఇలాగ పక్షులకు ఎలా ఆశ్రయంగా చెట్టు ఉంటుందో అలాగే మనం కూడా ఇతరులకు, అన్యులకు ఆశ్రయంగా, మార్గదర్శకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ కృప ప్రభు నీకు, నాకు, మనకందరికీ దయచేయమని ప్రభుని ప్రార్థించుకున్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరట ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ, నమ్మకం కలిగినటువంటి మా ప్రభువా, మరొకసారి మీకు వందనములు, స్తుతులు సమర్పించుకుంటూ ఈ యొక్క ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయమున నీ కృపకు పాత్రులుగా మా ప్రభువా కొద్ది నిమిషములు నీ నామాన్ని స్మరించుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు
మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి వందనం చెల్లించుకుంటూ ప్రభువా, మరి వాక్యము విత్తబడినటువంటి విత్తనాలు మనిషికి తెలియకుండా ఎలా మొలకెత్తుతున్నాయో, ఆత్మీయ జీవితంలో కూడా వాక్యము అనేటటువంటి విత్తనం, ప్రార్థన అనేటటువంటి విత్తనం మేము చల్లినట్లయితే మాకు తెలియకుండానే మా సమర్పణ, మా జీవితం మీకు సమర్పించుకోవడానికి అలవాటు పడిపోతాం తండ్రి. ఆ కృప ఈ ఈ దినం విన్నటువంటి వాక్యము మాకు అర్థం చేసుకొనుటకు సహాయం చేయమని, నిశ్చితమైతే ప్రభువా, వాక్యము చదువుతూ, ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ నీలో నిలిచి ఉండడానికి ఎక్కువ సమయం మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మరి సమయంలో ప్రత్యేకముగా బొంబాయి తెలుగు సంఘం యొక్క బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా వృద్ధాప్యములో ఉన్నటువంటి పెద్దలు, అనారోగ్యముతో ఉన్నటువంటి పెద్దలు, పిన్నలు, మా ప్రభువా, స్త్రీలు, పురుషులు పేరు పేరున ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. వారి బలహీనతలు మీకు తెలుసు నాయన. ఎస్ రాజా, ఈ యొక్క గత కొద్ది నెలలుగా ప్రభువా, ఆలయాలు, మనుషుల యొక్క కలయికలు ఈ లాక్డౌన్ వలన ప్రభువా బంద్ అయి ఉంటున్నాయి కాబట్టి ఒకరినొకరం కలుసుకోవటం, ఒకరితో ఒకటం కలిసి నిన్ను స్తుతించటం జరగటం లేదు కాబట్టి ఎవరి పరిస్థితులు ఎవరికి తెలియటం లేదు. అయినప్పటికీ మీరు ప్రతి స్థలములో మీ యొక్క ఆత్మను ఉంచుతారు కాబట్టి ప్రార్థిస్తుంటున్నాం. నీ పరిశుద్ధ ఆత్మ ప్రభువా, అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలపై ఉంచమని, స్వస్థపరచమని, ఆరోగ్యకరంగా నిలుపమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ ప్రశస్తమైనటువంటి సబాతు దినమందు నీ కృపా కనికరములు ప్రతి కుటుంబంపై ఉంచండి. చక్కని ఆరోగ్యం ఇచ్చి మంచి ఈవులతో ప్రభువా సంతోషముగా, సమాధానముగా, ఆరోగ్యకరముగా వారి ఉండుటకు, ఆలయాలు తెరవబడిన తర్వాత ప్రభువా అందరం కలిసి నిన్ను స్తుతించి, ఘనపరిచి, మహిమపరచుటకు భాగ్యం దయచేయండి. ఉద్యోగం కోల్పోయినటువంటి బిడ్డలను, కొత్తగా ప్రభువా ఉద్యోగాలు చేయాలని ఆశపడుతున్నటువంటి యవ్వన బిడ్డలను, చదువుతున్నటువంటి స్టూడెంట్స్ను, మా ప్రభువా అనారోగ్యముతో ఉన్నటువంటి స్త్రీ పురుషులను, వివాహములకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను, అనేక రకాలుగా ప్రభువా పేరు పేరున నీ నామాన్ని స్మరించాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొనిచుంటున్నాం. నీ కృప ఎంతో గొప్పది. ఆ కృపగల సహవాసములో అందరినీ దాచుకోమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకముగా ప్రభువా శోధనలు, బలహీనతలు మా ప్రభువా ఉన్నటువంటి కుటుంబాలను కూడా మీరు ఆదరించండి. సాతాను వాని అంధకార శక్తులను ఆ కుటుంబాల నుంచి దూరం చేసి చక్కని ఆత్మీయమైనటువంటి వాతావరణము ఆ కుటుంబంలో కుమ్మరించి నీ కృపకు పాత్రులుగా చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. మరొకసారి మమ్మల్ని, మా సంఘమంతటిని నీ ప్రేమకు సమర్పించుకుంటూ పేరు పేరును ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రియ రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధన నుండి తీయక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపా, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సహవాసం మనకు మన ప్రార్థనలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.